ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. అందరికీ ఒక చిన్న సమస్య ఉంటుంది. చిన్నది కాదు, చాలా పెద్దదే అని చెప్పచ్చు. ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, చాలామందికి డబ్బులు ఇస్తుంటాం మనం. అంటే వాళ్ళ అవసరం తగ్గట్టు ఏదైనా సంథింగ్ వాళ్ళు ఏదైనా అడిగి ఉండొచ్చు, హెల్ప్ చేయమని చెప్పి అలాంటి టైంలో డబ్బులు ఇస్తూ ఉంటాం. కానీ అవి తిరిగి రావు చాలామందికి. అలాంటి వాళ్ళ గురించి చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు. సార్, దీనికి ఏమన్నా టెక్నిక్, లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి దానికి ఏమన్నా టెక్నిక్ ఉంటే చెప్పండి సార్. నాకు మనీ ఆగిపోయినాయి, చాలా అవసరం ఉంది, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నా మనీయే నాకు రానాకి చాలా టైం పడుతుంది, రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని చెప్పేసి తను ఇబ్బంది పెడుతున్నారు, కానీ రావట్లేదు మనీ అని చెప్పేసి ఒక టెక్నిక్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడిగారు. దీని గురించి మనం చెప్పడానికి మన ముందు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సౌమ్య రాజేష్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. నన్ను ఒకరు అడిగారు మ్యామ్ పర్సనల్గా ఈ ప్రశ్న. నా ఫ్రెండ్ అండి, తను ఒక ఫ్రెండ్కి 50,000 డబ్బులు ఇచ్చాడు మ్యామ్. 50,000 మీకు యావరేజ్గా చెప్తున్నాను మ్యామ్, అమౌంట్ అని కాదు. తన దగ్గర నుంచి డబ్బులు రావట్లేదు మ్యామ్. తనకి చాలా ఇబ్బంది పడుతున్నారు, తనకి అవసరం ఉంది మనీ. ఎప్పటి నుంచో తన చుట్టూ తిరిగి అలసిపోయాడు. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, ఒక 1 monthలో ఇస్తాను అని చెప్పేసి చాలా తిప్పుకున్నారు, తప్పితే మనీ రావట్లేదు. తను చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి దానికి లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమన్నా మంచి టెక్నిక్ ఉందా అని చెప్పేసి తను అడిగాడు మ్యామ్. దానికి మీరు ఏ టెక్నిక్ చెప్తారండి? ఖచ్చితంగా సంజయ్, ఇది మీ ఫ్రెండ్ ప్రాబ్లమే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో అందరి యొక్క ప్రాబ్లము. ఎక్కడో ఒక దగ్గర మనం ఒకరికి హెల్ప్ చేస్తుంటామో ఆ హెల్ప్ చేసిన వాళ్ళే మనకు ఇవ్వకుండా సతాయిస్తారు. ఒక్కొక్కసారి ఎలాంటి సందర్భాలు ఉంటాయంటే ఆ ఇచ్చిన వాళ్ళని మనం ఏమి తిరిగి అనలేం కూడా. అలాంటి పరిస్థితులు కూడా ఉంటారు. సో ఇది ఓన్లీ మనం ఇచ్చిన వ్యక్తికి డబ్బులు తిరిగి రాకోకుండా ఉండడమే కాదు, నేను ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఏంటి అంటే, మనకు లోన్స్ ఉన్నా, ఈఎంఐస్ ఎక్కువగా ఉన్నా, మన డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చి ఇరుక్కుపోయిన అన్స్టక్ మనీ అంటారు. అన్స్టక్ మనీ, లోన్స్ ఎక్కువగా ఈఎంఐస్ కట్టే వాళ్ళు, మనీ ఎక్కువగా వాళ్ళ దగ్గర నిలవట్లేదు, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఇది ఒక సింగిల్ సొల్యూషన్ అనే చెప్పచ్చు. సో మీరు ఇందాక అన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ అని. లా ఆఫ్ అట్రాక్షన్ మీకు పని చేయాలంటే నేను ఇందాక చెప్పా, అట్రాక్ట్ యాక్షన్. యాక్షన్ ఎప్పుడు మీకు పాజిటివ్గానే ఉంది, డబ్బు తిరిగి రావాలనేది మీ యాక్షన్. అట్రాక్ట్ మాత్రం మీరు ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తి మీకు డబ్బులు ఇవ్వకపోతే మీ ఫీలింగ్స్ ఏంటి? కోపము, చిరాకు, కొట్టలేరు, అసహనము, తిట్టలేరు. సో ఇవన్నీ కూడా నెగటివ్ వైబ్రేషన్స్, లో వైబ్రేషన్స్, లో ఫ్రీక్వెన్సీస్ అంటారు వీటిని. ఇలా లో వైబ్రేషన్స్, లో ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడు మనము లా ఆఫ్ అట్రాక్షన్, మన మేనిఫెస్టేషన్స్ జరగవు. మీరు ఎంత పూజలు కాదు, ఇంకేమైనా చేసినా కూడా జరగవు. లా ఆఫ్ అట్రాక్షనే కాదు, మీరు ఇంకేం చేసినా కూడా మీకు నెగటివ్ థాట్స్, నెగటివ్ ఆలోచనలు ఉంటే మీరు ఎప్పటికీ డబ్బుని అట్రాక్ట్ చేయలేరు. లా ఆఫ్ అట్రాక్షన్ మనకు పని చేయాలంటే ఫస్ట్ మన వైబ్రేషన్స్ అనేది మార్చుకోవాలి. నెగటివ్ వైబ్రేషన్స్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కి రోజు రెగ్యులర్ గా అఫర్మేషన్స్ చెప్పుకోవడం, మనకున్న బాధని క్లీనింగ్ చేయడం హోపనోపనో ద్వారా. సో రెగ్యులర్గా మనీకి సంబంధించిన బాధ, కోపం, ఇప్పుడు మీరు అనుకుంటారు ఇవ్వాల్సిన పర్సన్ ఇవ్వకపోతే మీరు ఏదైతే ఎనర్జీ ఆలోచిస్తున్నారో నెగిటివ్గా, మీ దృష్టిలో మీరు ఆ మనిషిని అంటున్నట్టు. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా అంతే. నాకు ఇవ్వాల్సిన పర్సన్ డబ్బు ఇవ్వకపోతే మనం అతన్ని తిట్టుకుంటాము. కొన్ని ఇమోషన్స్ అనేటివి మనకు వస్తాయి. ఒక్కొక్కసారి బాధ, కోపము, ఇంకా ఒక్కొక్కసారి బూతులు కూడా వస్తుంటాయి. డబ్బులు ఎక్కువ అయ్యే కొద్దీ ఆ ఎమోషన్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. ఇదంతా మీరేమనుకుంటున్నారంటే మీరు ఆ మనిషికి ఇస్తున్నారు అని అనుకుంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ యూనివర్స్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకైతే వాళ్ళకి తెలుసు ప్రతిదీ కూడా ఎనర్జీయే. ఈ సోఫా ఎనర్జీ, ఈ మైక్ ఎనర్జీ, ఈ గోడల ఎనర్జీ, నువ్వు ఎనర్జీ, అన్నీ కూడా ఎనర్జీయే. అలా డబ్బు కూడా ఒక ఎనర్జీ. సో మీరు ఇస్తున్న ఎనర్జీ మనిషికి కాదు, డబ్బుకి. ఆ డబ్బుకు నెగటివ్ ఇస్తున్నప్పుడు డబ్బు ఎప్పుడూ మీ దగ్గరికి రాదు. సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా, ఎస్పెషలీ డబ్బు, అన్స్టక్ మనీ, లోన్స్, మీరు ఇప్పుడు లోన్ తీసుకునేటప్పుడు గంతులు వేస్తారు, అరే నా లోన్ అప్రూవ్ అయిపోయింది, నాకు కావాల్సింది నేను తెచ్చేసుకుంటున్నాను. హోమ్ లోన్ అవ్వచ్చు, వెహికల్, కార్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, ఏవైనా లోన్ వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా హ్యాపీగా ఉంటారు, ఎనర్జీ హై ఉంటుంది. ప్రతి నెల ఈఎంఐ కట్టేటప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి? చాలా డౌన్ లో ఉంటాయి. ఇన్ఫ్లో లోన్ వస్తుందన్న, డబ్బు వస్తుందన్న ఆనందం, డబ్బు వెళ్ళిపోతుందన్న బాధ. సో మీరు ఇస్తున్న ఎనర్జీ నెగిటివ్ అని మీరే చెప్తున్నారు, మీరే కాదు ఆడియన్స్ అందరు కూడా చెప్తున్నారు. సో ఇలాంటి ఎనర్జీ ఇస్తున్నప్పుడు మనకు
డబ్బు అనేది రాదు. సో ఫస్ట్ మీరు మీ పాజిటివ్ ఆలోచన తీసుకోండి. అది ఒక రోజులో అయితే వచ్చే పని కాదు. కంపల్సరీగా రెగ్యులర్గా మీరు అఫర్మేషన్స్ హోపనోపన చేయడం వల్ల కొద్దో గొప్ప మీ మైండ్ సెట్ అనేది మారుతుంది. దీంతో పాటు నేను ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ అయితే చెప్తాను. సో ఈ 3 వాక్యాలు మీరు ప్రతిరోజు మినిమం 21 టైమ్స్ చెప్పుకోవాలి. కుదిరితే ఎక్కువ సార్లు అయినా చెప్పుకోవచ్చు. ఏది ఎక్కువ చేయడం వల్ల నష్టం అయితే జరగదు. సో మినిమం అయితే 21 టైమ్స్ వాళ్ళు చెప్పుకోవాలి. అదేంటి అంటే లలితం శ్రీధరం, లలితం భాస్కరం, లలితం సుదర్శనం. ఈ దిగిన వాళ్ళు రోజు రిపీటెడ్గా చెప్పితే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ లోన్స్ క్లియర్ అవుతాయి. ఇవ్వాల్సిన పర్సన్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. సో ఇది మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించవచ్చు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చెప్తారు మ్యామ్. ఖచ్చితంగా. లలితం శ్రీధరం, లలితం భాస్కరం, లలితం సుదర్శనం. ఈ 3 వాక్యాలు వాళ్ళు ప్రతిరోజు జపించాలి, చాంట్ చేయాలి. ఇలా చేస్తే వాళ్ళకున్న అప్పులు, ఈఎంఐస్, లోన్స్, ఎవరైనా ఇవ్వాల్సిన మనీ, మీకు రావాల్సిన డబ్బులు, ఎన్ని గవర్నమెంట్ డబ్బులు అయినా ఇవ్వచ్చు, పిఎఫ్ డబ్బులు కొంతమందికి బ్లాక్ అయిపోయి ఉంటాయి, కొంతమందికి ఇంకొక దగ్గర రియల్ ఎస్టేట్లో బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఇలా అన్స్టక్ మనీ అంతా కూడా మీరు రికవర్ చేసుకుంటారు రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల. సో ఇది చాలా పవర్ఫుల్ మంత్ర సంజయ్. సో ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తారు. రోజు చేయాలి, రెగ్యులర్గా పాటించాలి. రెగ్యులర్గా పాటించినప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది. ఇదే కాకుండా ప్రతిరోజు వీళ్ళు ఒక పేపర్లో ఈ లలితం శ్రీధరం, లలితం భాస్కరం, లలితం సుదర్శనం రాసుకొని పిల్లో కింద పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా వాళ్ళు 11 సార్లు దీన్ని జపించి ప్రతిరోజు వాళ్ళు నిద్రపోయే ముందు జపించాలి. కళ్ళు మూసుకొని 2 minutes వాళ్ళకి ఆ మనీ వచ్చేసినట్టు ఊహించేసుకొని పడుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూస్తారు. ఏది చేసినా నమ్మకంగా చేయాలంతే. ఓకే మ్యామ్, మీరు చెప్పేది చేయడం వరకు బాగానే ఉంది మ్యామ్. కానీ దాని ఇంప్లిమెంటేషన్ డైలీ చేయలేరు చాలామంది, కాన్స్టెంట్గా చేయలేరు. ఒక 3 days చేస్తారు, 4 days చేస్తారు, తర్వాత ఏదో చిన్న మిస్ అవుతారు. ఒక కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వడమో లేకపోతే నమ్మకం మిస్ అవ్వడమో చేసి 3 days చేసాం అవ్వలేదని చెప్పి వదిలేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీ నుంచి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి మా మదర్ ఎప్పుడు చెప్పేవాళ్ళండి చిన్నప్పటి నుంచి. మా మదర్ యాక్చువల్లీ చాలా బాగా బొటిక్ అనేది అంటే బ్లౌజెస్, డిజైన్ డ్రెస్సెస్ కుట్టేవాళ్ళు అనమాట. నువ్వు నాకు నేర్పించు అని అడిగితే మా అమ్మ నేర్పించేది కాదు. ఎందుకు అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని. సో ఇప్పుడు మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలన్నా స్టెప్ బై స్టెప్ చేయాలి అంటే మీరు పలానా ఒక మాస్టర్ క్లాస్ జాయిన్ అయ్యి లేదా మీరు మీ గురువుని ఎంచుకొని ఆ గురువు దగ్గర రెగ్యులర్గా మీరు ఫాలో చేసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయడం వస్తుంది. మనకేంటంటే ఇప్పుడు వంట చేయడం కూడా అంతే. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, యూట్యూబ్లోనే అన్నీ దొరుకుతాయి, యూట్యూబ్ చూసేసి మేము చేసేస్తాము అంటే చేస్తున్నారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో గురించి 100 మంది చెప్తున్నారు యూట్యూబ్లో. బట్ స్టెప్ బై స్టెప్ ఏది ముందు చేయాలి, ఎలా చేయాలి అంటే మీరు ఎప్పుడైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే మీకు అది తెలుస్తుంది. దాన్ని బట్టి మీ ఎనర్జీకి, మీ మనసుకి నచ్చినట్టుగా మీరు దాన్ని రొటీన్స్ అనేటివి చేసుకోవచ్చు. సో అలా రొటీన్స్ కావాలన్నా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలన్నా మనం కండక్ట్ చేస్తున్న మాస్టర్ క్లాస్ జాయిన్ అయినట్లయితే వాళ్ళకు చాలా క్రిస్టల్ క్లియర్గా అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం మనం ప్రతి సాటర్డే ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తాం. అందరు కూడా అవైలబుల్ ఉండాలి. ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ వల్ల ఫస్ట్ నేనేం చెప్తున్నాను అనేది వాళ్ళకి అర్థమవుతుంది సంజయ్. ఇప్పుడు నేను డైరెక్ట్గా డబ్బులు కట్టేయాలంటే ఈమె ఏం చెప్తుందో ఏమో, చెప్పేది అర్థం కాకపోతే ఏంటో అనే ప్రశ్నలు కూడా ఉంటాయి. కాబట్టి సో నా మాస్టర్ క్లాస్ అటెండ్ అయితే వాళ్ళకు నేను చెప్పే విధానం తెలుస్తుంది, నేనేంటి స్పెషలైజేషన్స్ అనేది తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా క్లాస్ జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఎవ్రీ సాటర్డే కండక్ట్ చేసే ఫ్రీ మాస్టర్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ కాగలరు.